హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ఆంధ్ర ఒడిస్సా రుచులు. నేను మీ సుధాని. ఇప్పుడు నేను మీకు ఒక పాతకాలపు నాటి రెసిపీ చూపిస్తున్నాను. ఇది కొబ్బరి జిన్ను అంటామండి. చాలా బాగుంటుంది. ఇది బెల్లము కొబ్బరికాయ కాంబినేషన్లోని ఈ రెసిపీ అనమాట. చాలా బాగుంటుంది. ఇది ఎలా చేసుకోవాలో రండి చూద్దాం. మనం చిన్న ఒక గ్లాసుడు బియ్యం వేసుకోవాలండి. నేనైతే చిన్న గ్లాసు బియ్యాన్ని వేసుకున్నాను. ఒక కొబ్బరి చెక్కకి చిన్న గ్లాస్ అయితే బియ్యం సరిపోతుంది. ఇంకా ఒక కప్పు బెల్లం, ఇంకా ఒక కప్పు కొబ్బరికాయ వేసుకోవాలండి. మీరు కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు. నేను ముక్కలుగా కట్ చేసుకున్నాను. మీరు స్వీట్ మీరు తినే బట్టి మీరు వేసుకోండి. మేము కొద్దిగా తక్కువ తింటాం కాబట్టి నేనైతే కొద్దిగా తక్కువగా వేసుకున్నాను. స్వీట్ ఎక్కువగా తిన్న వాళ్ళు మరి కొద్దిగా వేసుకోవచ్చు. ఇప్పుడు మనము మిక్సీలోని ఈ కొబ్బరి ముక్కలు, బియ్యం, బెల్లం ఈ మూడు కలిపి గ్రైండ్ చేసుకోవాలండి శుభ్రంగా. ఈ రెసిపీ చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, మీకు చాలా నచ్చుతుంది. చూసారు కదా, ఇంకొద్దిగా అవ్వాలి. మళ్ళీ ఇలా ఆడించుకున్నాను. ఇలా ఇలా చూసుకోవాలి. కొద్దిగా బరకగా ఉండాలి. మరీ బరకగా కాదు, మరీ ఫైన్ పేస్ట్ కాదు. ఇప్పుడు ఇది ఒక బౌల్లో వేసుకొని చిటికెడంతా ఉప్పు వేసుకోవాలి. ఇంకా బేకింగ్ పౌడర్ కొద్దిగా వేసుకోవాలండి. ఇప్పుడు ఒక పళ్ళెంకి ఆయిల్ అప్లై చేసుకోవాలండి. చేసుకొని ఇప్పుడు మనం ఇందాక వేసుకున్నాం కదా, ఈ పేస్ట్ని శుభ్రంగా బీట్ చేసుకోవాలండి. నేను ఒక చేతితో ఫోన్ పట్టుకున్నాను కాబట్టి నాకు సదుపాయం అవ్వలేదు. మీరు శుభ్రంగా బీట్ చేసుకోవాలి. ఒక 5 to 10 minutes వరకు శుభ్రంగా కలుపుకోవాలి. ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలండి. కలుపుకొని మనం ఈ పళ్ళెంలో ఈ ముద్దను వేసుకొని ఇప్పుడు మనం ఇడ్లీ ఉడకపెట్టుకుంటాం కదా, అలాగే పెట్టుకోవాలి. ఇలా బేసిన్లో వాటర్ వేసుకొని మట్టు పెట్టుకొని అలా పెట్టేసి ఇందులో కొద్దిగా జీడిపప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీనికి మూత పెట్టేసుకోవాలి. ఇది మనకి ఇప్పుడు ఒక 15 to 20 minutesలోన ఉడికిపోతుంది. ఇది స్పూన్తో మీరు చూసుకోవాలి, ఉడికిందా లేదా అనేసి కొద్దిగా చూసుకుంటే మీకు తెలిసిపోతుంది. చేతికి అంటకుండా ఉంటుంది. అప్పుడు మనకి ఇది అయిపోయినట్టే. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోని వేసేసుకొని మనం సర్వ్ చేసుకోవాలండి. ఇది కొబ్బరి మరి బెల్లం వేస్తాం కాబట్టి చాలా మంచిదండి హెల్త్కి. మీరు ఎప్పుడు ట్రై చేసుకోకపోతే ఇప్పుడు ట్రై చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.